మర్కుక్ మండలంలో ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ రావడం ద్వారా ఈ భూగర్భ జలాలు పెరిగి బోర్లు మంచిగా పోయడం జరుగుతుంది. దానివల్ల ఈ నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వలన రైతులను మేము ప్రోత్సహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఈ డ్రిప్పు మరియు మొక్కలకు మన ఆయిల్ ఫెడ్ మరియు ఈ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్కు వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% సబ్సిడీ ప్లస్ 12% GST. అదే బీసీ వెనుకబడిన తరగతుల వారికి వచ్చేసి 90% రాయితీ మరియు 12% GST. అదే ఓసీ రైతులకైతే 5 ఎకరాల లోపు వాళ్ళకు 90% సబ్సిడీ, 5 ఎకరాల పైన వాళ్ళకు 80% సబ్సిడీ మనము ఈ డ్రిప్కు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలకు వచ్చేసి ఎకరానికి 57 మొక్కలు అవుతాయి కాబట్టి మొక్కకు వచ్చేసి 20 రూపాయల చొప్పున మనకు రైతుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్కలకు డ్రిప్కే కాకుండా ఈ నిర్వహణకు, మొక్కలకు పంట నిర్వహణకు మరియు ఈ అంతర పంటల సాగు చేయడానికి సంవత్సరానికి 4200 చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు అందజేయడం జరుగుతుంది. అయితే ఈ ఆయిల్ పామ్ పంటల్లో ఇప్పటివరకు మర్కుక్ మండలంలో 75 మంది రైతులు 310 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ పాము పంట వివరాలకు వచ్చినట్టయితే మనకు 3.5 సంవత్సరాల వరకు మనకు ఈ ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ అంతర పంటలు వచ్చేసి మనకు వరి, చెరుకు తప్ప అంటే మొక్కజొన్న కానీ, స్వీట్ కార్న్ కానీ, వేరుశెనగ కానీ, శనగ, పెసర, మినుము, పత్తి వంటి అన్ని రకాల పంటలను మనము అంతర పంటలలో సాగు చేసి మంచి రైతులు అదనపు ఆదాయాలను పొందవచ్చు. ఈ అంతర పంటలు సాగు చేయడం వలన మనకు ఈ మొక్క మొదటి లోపల ఈ తేమ అనేది ఎక్కువగా ఉండి మొక్క పెరుగుదలకు కూడా ఈ అంతర పంటలు సహకారము అవుతాయి. కాబట్టి రైతు సోదరులు మా మండలం లోపల దాదాపు 6 నుంచి 7 రకాల అంతర పంటలు రైతులందరూ సాగు చేయడం జరుగుతుంది. ఈ అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటుగా ఈ అంతర పంటలు సాగు చేసినందుకు మనకు ఉద్యానవన శాఖ ద్వారా మనకు డబ్బులు అనేది రైతుల అకౌంట్లలో ప్రతి సంవత్సరము జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆయిల్ పామ్ అనేది 3.5 సంవత్సరాల వరకు మనం అంతర పంటలుగా సాగు చేయొచ్చు. 3.5 సంవత్సరాల తర్వాత మనకు దిగుబడులు రావడం జరుగుతుంది. 4వ సంవత్సరంలో మనకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే 6వ సంవత్సరం 5వ నుంచి 6వ సంవత్సరంలో వచ్చేవారికి 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది. అదే మనకు 7వ సంవత్సరం నుంచి మనకు యావరేజ్గా 10 టన్నుల దిగుబడి రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం మనకు ఉన్న ధర యావరేజ్గా మనం ఒక 15,000 టన్నుకు తీసుకున్నప్పటికీ ఈ 10 టన్నుల దిగుబడి అంటే సంవత్సరానికి ఒక ఎకరానికి 1,50,000 రూపాయలు రైతులకు ఆదాయం రావడం జరుగుతుంది. అందులో మనము ఒక 30,000 రూపాయలు ఖర్చులు తీసైనా ఒక ఎకరానికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఎకరానికి అనేది నికర ఆదాయం అనేది రైతులు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ ఆయిల్ పామ్ సాగు ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నామంటే మనకు మనకు మేజర్గా మన దేశ ఆయిల్ అవసరాలకు మనం విదేశాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు విదేశాల నుంచి ఈ ఆయిల్ దిగుబడిని తగ్గించి మన దేశ అవసరాలకు సరిపడే ఆయిల్ను ఉత్పత్తి చేయడంలో ఉద్దేశంలో భాగంగా ఈ ఆయిల్ పామ్ను మనము సాగు చేయడం జరుగుతుంది.